సంగారెడ్డి జిల్లా హత్నూర ప్రజాపాలన కార్యక్రమంలో బీఆర్ఎస్ బీజేపీ ఆందోళన. అర్హులైన వారికి కాకుండా కాంగ్రెస్ నాయకులకు వర్తించేలా లిస్టు రెడీ చేశారు అంటూ ఆరోపణ. రానున్న లోకల్ ఎన్నికల కొరకే కాంగ్రెస్ డ్రామాలాడుతుందని ఆరోపించిన బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. రేవంత్ రెడ్డి గారి సర్కార్ గ్రామాలలోకి వచ్చి ప్రజాపాలన పేరుతో ప్రజల్ని ఉద్ధరిస్తున్నట్లుగా వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకొని మహిళలకు 5,000 ఇస్తాం, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తాం, ఇల్లు లేని వారికి ఇండ్లు ఇస్తాం, 5 లక్షల రూపాయలు ఇస్తామని మభ్యపెట్టి నేటికి సంవత్సరం గడిచిన సందర్భంగా ప్రజాపాలన గ్రామ సభల ద్వారా నేరు గ్రామాలలోకి వచ్చి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఇండ్ల అరువుదారులలో కాంగ్రెస్ నాయకుల పేర్లు అవి కూడా ఈ గ్రామంలో ఇప్పుడు ప్రస్తుతం. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండల హెడ్ క్వార్టర్ నిర్వహించిన గ్రామ సభలో మొత్తము ఏదైతే అర్హులు డిక్లేర్ చేసిందో ఆ అర్హులు తప్పులు తడకగా ఉంది. అది కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నాయకుల లిస్టుగా తయారైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు కుమ్మక్కై అర్హులను పక్కకు పెట్టి అర్హులు లేని వాళ్ళను ఈరోజు జాబితాలో చేర్చింటూ దీని మీద బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీనిపైన అర్హులు అయిన వారి పక్షాన వచ్చేంత వరకు టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. మరి వెంటనే రేపు ఈ లిస్టేజ్ ఏదైతే తీసుకున్నామో రాని వారిని కలెక్టర్ గారిని కలిసి అప్లికేషన్ ఇవ్వబడుతుంది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డ్రామా చేస్తుంది. ఎన్నికల్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ వస్తుంది కాబట్టి కొత్త డ్రామా మొదలుపెట్టింది. ఇంతకుముందు ఏదైతే సంవత్సరం క్రితం తీసుకుందో ఆ అప్లికేషన్ అనేది ఇప్పటి వరకు కూడా స్టార్ట్అవుట్ కాలే, అది పోయింది. మళ్ళీ అప్లికేషన్ పెట్టమంటారు. ఒక అప్లికేషన్కు పని వదిలిపెట్టి అతను 100 రూపాయలు చెల్లిస్తుండు, అయినా కానీ ఇప్పటి కూడా లిస్టు లేదు. మరి ఎవరు దీన్ని ఫైనల్ చేస్తుండ్రు? ఎవరు అంటే అధికారుల దగ్గర సమాధానం లేదు. 26 తర్వాత మనం ఫైనల్ చేయమంటున్నారు. మళ్ళీ 26 తర్వాత కొత్తవి కూడా యాడ్ చేయమంటారు. మరి ఈ 2-3 రోజుల్లో కొత్తవి వస్తాయా? ఏంటంటే అధికారుల దగ్గర సమాచారం లేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా దీన్ని ప్రజలందరూ గమనించాలి. ఎవరైతే అర్హులు ఉండి పేరు రాని వాళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ హత్నూర మండలంలో ఉన్న మొత్తం అర్హులు ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ప్లస్ అందరు కలిసి కుమ్మకేరు. మరి మీకు లిస్టు రాని వాళ్ళను మన టీఆర్ఎస్ పార్టీకి సంప్రదించండి. మీ పక్షాన వచ్చేంత వరకు న్యాయం అయ్యేంత వరకు హత్నూర మండల బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, పోరాడుతుంది.